హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షోట్స్. ఈ వరల్డ్ T20లో మరొక హోస్ట్ శ్రీలంక. వాళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మ్యాచ్లు వాళ్ళ సొంత గ్రౌండ్స్ మీద ఆడబోతున్నారు అండ్ వాళ్ళ కండిషన్స్ కి తగ్గట్టుగా ఆడబోతున్నారు. దానికి తగ్గట్టుగానే టీం ఎంచుకున్నారు. సో స్పిన్ తో చాలా బలంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. డార్క్ హార్సెస్ ఫర్ మీ ఇన్ దిస్ వరల్డ్ కప్. వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. శ్రీలంక సెటప్ చూస్తే కనుక ముందుగా వాళ్ళ పేస్ బౌలింగ్ అటాక్ చూసుకుంటే వాళ్ళకు పెద్ద ఇబ్బంది ఏంటంటే యశాంత్ మలింగాకి ఇంజరీస్. అది రికవర్ అయ్యాడా, పరిస్థితి ఏంటి, దాని గురించి చాలానే తర్జన భర్జన పడుతూ ఉన్నారు. పైగా వాళ్ళు నేమ్ చేసింది కూడా ముగ్గురే పేస్ బౌలర్లు ఉన్నారు. చమీరా ఉన్నాడు, పత్రానా ఉన్నాడు అండ్ అలాగే యశాంత్ మలింగా ఉన్నాడు. అఫ్ కోర్స్ లియానాగే ఉన్నాడు వాళ్ళకి సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. దసూన్ చనకా కూడా ఉన్నాడు వాళ్ళకి సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. కాబట్టి జెన్యున్ ఫాస్ట్ బౌలర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ముగ్గురునే నేమ్ చేశారు. అందులో యశాంత్ మలింగా ఇంజరీ కన్సర్న్స్ అటు ఇటు కంటే పత్రానాస్ ఫార్మ్ కన్సర్న్ ఇంకా అటు ఇటుగానే ఉంది. అండ్ పత్రానా హౌ మచ్ ఆఫ్ ఈజ్ న్యూ బాల్ బౌలర్ అనేది ఇంకొక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది అక్కడ ఉంది ఆల్రెడీ శ్రీలంకకి. బట్ వాట్ వర్క్స్ రియల్లీ వెల్ ఫర్ దెమ్ అనేది మనం మాట్లాడుకుంటే కనుక వాళ్ళ స్పిన్ విభాగం. తీక్షణ ఉన్నాడు వాళ్ళకి, దునిత్ వల్లాలగే ఉన్నాడు. అవసరం అనుకుంటే అసలంక బౌలింగ్ వేస్తాడు అండ్ హసరంగా ఉండనే ఉన్నాడు. సో ఈ నలుగురు స్పిన్నర్స్ ఉన్నారు. మరి నలుగురితో వెళ్తారా? ఆల్ 4 స్పిన్నర్స్ విల్ ప్లే అనేది ఒక పెద్ద ప్రశ్న. అండ్ వాళ్ళున్న సెటప్ చూసుకుంటే కనుక ఈజీలీ దే షుడ్ మేక్ ఇట్ టు సూపర్ 8. అండ్ వాళ్ళు కనుక హోమ్ కండిషన్స్ లో ఆడారు అంటే కనుక దేర్ షుడెంట్ బి ఎనీ ట్రబుల్ అనేది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆల్దో రీసెంట్ ఫామ్ దారుణంగా ఉన్న ఇంగ్లాండ్ కి అగేన్స్ట్ గా హ్యాపీగా థర్డ్ T20 గెలుచుకుంటూ అలా దారుణంగా కొలాప్స్ అయిపోయినా ఐ సమ్హౌ ఫీల్ ఇంగ్లాండ్ గానీ, న్యూజిలాండ్ గానీ, పాకిస్తాన్ గానీ ఎవరైతే సూపర్ 8 లో రాబోతున్నారో, పాకిస్తాన్ ఇస్ అగైన్ క్వశ్చన్ మార్క్ ఆఫ్ కోర్స్, బట్ ఎవరైతే రాబోతూ ఉన్నారో వాళ్ళకి అగేన్స్ట్ గా శ్రీలంక మైట్ జస్ట్ డూ బెటర్. వాళ్ళ బలాలు కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ కనుక 11 ని కన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేస్తే పాతుం నిశంక IL T20లో కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. అతని మీదే బాగా రిలే అవుతారు. అతనే వాళ్ళ ట్రంప్ కార్డ్ అండ్ ఓవర్ రిలయన్స్ అతని మీద ఉంది. ఆ తర్వాత కమిల్ మిషారా కొంచెం గట్టి హిట్ కొట్టగలడు. ఆ తర్వాత మీకు కుసాల్ మెండిస్ ఉన్నాడు. దెన్ యూ హావ్ చరిత్ అసలంక at 4, దసున్ చనకా at 5, కమిందు మెండిస్ at 6. చాలా చక్కగానే బ్యాటింగ్ అనేది వాళ్ళకి ముందుకు తీసుకెళ్తోంది. అండ్ వెళ్ళాలా, లియానాగే వెళ్ళాలా అనేది వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు. అక్కడ హసరంగా ఉన్నాడు. మళ్ళీ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ తో వెళ్ళాలా, లేదంటే తీక్షణం తీసుకొని పత్రాన్ అండ్ అలాగే దుష్మంత చమీరాతో వెళ్ళాలా అనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. సో ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే గనక ఇట్ లుక్స్ అ వెరీ వెరీ గుడ్ సైడ్. పాయింట్ ఏంటి అంటే రీసెంట్ ఫామ్ దారుణమైన ఫామ్ ఒకటి, గెలవడం మర్చిపోయారనే ఆలోచనలు ఇంకొకటి కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి కలిసి వచ్చేది ఏంటి? శ్రీలంకన్ డ్రై వికెట్స్ మీద ఈ స్పిన్ బౌలింగ్ అనేది బాగా కలిసి వస్తుంది. వాళ్ళు కట్టడి చేయగలరు. అఫ్ కోర్స్ వన్డే ఇంటర్నేషనల్స్ లో దే హావ్ డన్ అ బెటర్ జాబ్. T20లో సమ్హౌ దే స్ట్రగుల్. అదే డ్రయర్ సర్ఫేసెస్ తో దాంతోనే కొంచెం లార్జర్ పార్ట్ ఆఫ్ ది మ్యాచ్ ఉంది అంటే కనుక ఇండియాని ఓడించారు, ఇంగ్లాండ్ కూడా మ్యాచ్ ఓడించే ప్రయత్నం చేశారు. దే వర్ డూయింగ్ వెల్. బట్ ఎప్పుడైతే T20 వస్తుందో వాళ్ళు ఏదో న్యూజిలాండ్ అప్పుడే ఒకసారి కొట్టారు, కానీ ఆ తర్వాత పెద్ద వాళ్ళకన్నా బెటర్ ర్యాంక్ టీమ్స్ ఎవరిని వాళ్ళు ఓడించింది లేదు. సో ఆ క్వశ్చన్ మార్క్ అనేది శ్రీలంక మీద ఎప్పటికీ ఉంటుంది. బట్ వై ఆర్ ది డార్క్ హార్సెస్? ఒకటి పాతం నిశంక ఇఫ్ ఈ స్టార్ట్ గెట్స్ గోయింగ్ అనుకుందాం. మనం సూపర్ 8 సిరీస్ గురించి మాట్లాడుతున్నాం, విచ్ ఐ ఫీల్ వాళ్ళు ఈజీగా క్వాలిఫై అయిపోవాలి. వాళ్ళ గ్రూప్ లో పెద్దగా నిజంగా ఇబ్బంది కూడా లేదు. వాళ్ళ గ్రూప్ లో భయపడ్డానికి వాళ్ళు వచ్చేయాలి, ఆ గ్రూప్ నుంచి పైకి వచ్చేయాలి. ఆస్ట్రేలియా అండ్ శ్రీలంక షుడ్ క్వాలిఫై ఫ్రమ్ ద గ్రూప్. అండ్ ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇటువైపు వస్తుంది మనతో ఆడడానికి, శ్రీలంక అటువైపు వెళ్తుంది. సో ఆ గ్రూప్ లో మనం మాట్లాడుకుంటే కనుక ఇన్ దీస్ కండిషన్స్ పాతం నిశంక కనుక బాగా స్టార్ట్ ఇచ్చాడంటే మిగతా వాళ్ళందరూ యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ కమిందు మెండిస్ అటు రైట్ వేస్తాడు, లెఫ్ట్ వేస్తాడు, ఆ కన్ఫ్యూజన్ ఎలాగో ఉంటుంది. అది ఒక మంచి వాల్యూ యాడ్ అవుతుంది అక్కడ. సో బ్యాటింగ్ మీద కొంచెం నమ్మకాలు ఏవైతే శ్రీలంక పెట్టుకుందాం అనుకుంటుందో వాటిని పెట్టుకోవచ్చు. అసలంక కూడా బాగానే ఆడగలడు, శనకా కూడా బాగానే ఆడగలడు. బట్ హౌ మచ్ ఆర్ దే రియలీ ఇన్ టు దిస్ జోన్? ఈ కన్సిస్టెన్సీ జోన్ లో ఉన్నారా అంటే ద ఆన్సర్ ఇస్ వెరీ వెరీ లెస్. కానీ ఎందుకు చేయగలంటే పొటెన్షియల్ చాలా చాలా ఉంది. అగైన్ స్పిన్ తో కట్టడి చేయొచ్చు. న్యూజిలాండ్ లటకాయించవచ్చు స్పిన్ అగైన్స్ గా. చెప్పలేము, సడన్ గా మీకు 2-3 వికెట్లు పడిపోయాడు గట్టిగా ఆడి అక్కడ వాళ్ళకి ప్రాబ్లం రావచ్చు, పాకిస్తాన్ కి డెఫినెట్లీ ప్రాబ్లం రావచ్చు, ఇంగ్లాండ్ కి ఖచ్చితంగా ప్రాబ్లం రావచ్చు. సో ఇఫ్ దే బీట్ అట్లీస్ట్ 2 of these 3 మ్యాటర్ సెట్ కదా, వెళ్ళిపోతున్నారు కదా సెమీఫైనల్స్ వాళ్ళు. సో సెమీఫైనల్స్ వాళ్ళకి ఈ కండిషన్స్ లో వాళ్ళు రీచ్ అవ్వలేదంటే కనుక దే విల్ బి డిసప్పాయింటెడ్, ఎంత దారుణమైన ఫామ్ లో వాళ్ళు ఉన్నా కూడా. సో అగైన్ సెమీఫైనల్స్ మనం మాట్లాడుకుంటే ఐ స్టిల్ ఫీల్ దే కెన్ మేక్ ఇట్. ఒక 60-40 రేషియోతో దే కెన్ మేక్ ఇట్ అనిపిస్తుంది. ఈ ఇంగ్లాండ్ కు న్యూజిలాండ్ కు జట్కా ఇస్తారని అనిపిస్తుంది శ్రీలంక గురించి మనం మాట్లాడుకుంటే కనుక. బట్ ఇంకొక చిన్న వరి ఏంటి అంటే దేర్ మైట్ బి రెయిన్స్ ఫర్ శ్రీలంక. ప్రతి T20 మ్యాచ్ కాస్త రెయిన్ వల్ల ఎఫెక్ట్ అవడం మనం చూసాం. అండ్ మొన్న జరిగిన వార్మప్ కూడా, ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ వార్మప్ కూడా రెయిన్ వల్ల కాస్త ఎఫెక్ట్ అయ్యింది. సో ఆ వర్షం అనేది విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ఎనీ టీమ్ దట్ ఈస్ ప్లేయింగ్ దేర్.
సో ఆ వర్షం కారణంగా వీళ్ళు గెలిచే మ్యాచ్ లో లేకపోతే వీళ్ళకి వచ్చే మ్యాచ్ వీళ్ళు కనుక పాయింట్లు ఎగిరిపోయినా లేకపోతే మ్యాచ్ ని కుదించేసిన వీళ్ళకి ఇబ్బంది. మ్యాచ్ ని కుదించారంటే కనుక ఐ సమ్హౌ ఫీల్ వాళ్ళు యాక్చువల్ గా కొంచెం బెటర్ గా ఫీల్ అవ్వచ్చు, బికాస్ వాళ్ళ బౌలింగ్ బాగానే ఉంటుంది, కానీ బ్యాటింగ్ లో మళ్ళీ అంత ఎక్స్ప్లోజివిటీ అనేది వాళ్ళ దగ్గర కనిపించట్లేదు. సీరియస్ ఇష్యూ ఏంటంటే నిజంగా కెన్ బ్యాట్ వెల్, మంచి టైమింగ్ ఉంది, బాగా ఆడతాడు, కానీ ఆ బ్యాంగ్ ఎక్స్ప్లోజివ్నెస్ అనేది శ్రీలంకన్ బ్యాటర్స్ లో ఉందా అంటే ది ఆన్సర్ ఇస్ నో. సో దట్ ఈస్ వేర్ దే ఆర్ స్ట్రగ్లింగ్. స్పిన్ బౌలింగ్ ఎంత బలం అయితే ఉందో, స్పిన్ బౌలింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం, హోమ్ కండిషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, అండ్ ఆ తర్వాత బౌలింగ్ లో వెరైటీ లేదు, అదొక ప్రాబ్లం ఉంది. బట్ ఈ రెండు సరిపోతాయి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి. బ్యాటింగ్ కన్సిస్టెన్సీ అనేది లేదు, కానీ బ్యాటింగ్ హోల్డింగ్ అబిలిటీ అనేది ఉంది. బట్ వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్ప్లోజివిటీ లేదు బ్యాటింగ్ లో. ఎహసాన్ మలింగా ఇంజరీలు ఉన్నాయి, పతిరానా నాట్ ఇన్ గ్రేట్ ఫార్మ్. ఈ T20 ఫార్మాట్ లో దే హావ్ నాట్ బీన్ డూయింగ్ వెల్. సో ఎక్కువ వాళ్ళకి అగేన్స్ గా నడుస్తుంది. అందుకే నేను షోర్ షార్ట్ గా నంబర్ 4 లో పెట్టలేం, కానీ బట్ ఇఫ్ దే యూజ్ ఆల్ దర్ కండిషన్స్, ఇంగ్లాండ్ నో న్యూజిలాండ్ నో ఓడించారంటే కనుక మస్తు మజా అనే వాళ్ళ. ఎవరికి తెలుసు, పాకిస్తాన్ రాలేదనుకోండి, వర్షం కాలం ఒక మ్యాచ్ ఎగిరిపోయి ఇండియాతో మ్యాచ్ 4 ఫీట్ అయిపోయి వాళ్ళు రాలేదనుకోండి, వాళ్ళ ప్లేస్ లో వీకర్ అపోజిషన్ అక్కడికి వెళ్ళింది అనుకోండి, బిగ్ ఛాన్స్ బాస్, వెరీ బిగ్ ఛాన్స్ వాళ్ళకి. సో లెట్ us see how things go with శ్రీలంక. మీరేమనుకుంటున్నారు?